ఆదివారం వేములవాడ పట్టణంలో సంచలనం సృష్టించిన మర్డర్ కేసు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపారు. గత ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన గొడవలో వేములవాడ గ్రామీణ మండలం నాగాయపల్లి గ్రామం చెందిన పరశురాములు అనే వ్యక్తిని కొందరు యువకులు అతి దారుణంగా గొడ్డలు వేట గొడవలతో నరికి చంపారు. కాగా పట్టణం నడిఒడ్డున హత్య జరిగిన విషయాన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు 48 గంటల గడువు ముందే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపారు. ఏప్రిల్ రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. సో ఇది వేములవాడ 2 బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో ఒక అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు. సో ఇందులో ఈరోజు మనం ఒక 4 నిందితుల్ని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఆ 4 బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ అండ్ నేదూరి రాజేష్. సో ఇది సంగతి. ఇప్పుడు రిమాండ్ అయ్యేది 4. అయితే దీని వెనుక మోటివ్ ఇదంతా చెప్పేసి ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఏదైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట. సో ఆ కేసులన్నీ అవ్వడానికి పోలీసులకి ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరశురాములు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మా మీద కేసులు అయినాయి, ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు, కానీ మాకు మాత్రం ఏం లేదు, సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుద్ది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ఇది ప్లాన్ చేసుకొని చంపుతున్నారు అన్నమాట. సో ఇందులో మనకి ఇంకా ఇంట్రోగేషన్ మొత్తం చేసి తెలిసింది ఏంటంటే మొత్తం 5 ఉన్నారు ఈ ప్లాన్లో. మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అబ్స్కండింగ్ ఉన్నారు. మిగిలిన 4 చెప్పిన ఈ పేర్లు. ఈ మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను మీరు వెళ్ళి చెయ్యండి అని చెప్పి పురమాయిస్తే ఈ 4 వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర ఉండి నిజంగా చేసిన వాళ్ళు ఈ 4. ఇందులో మనకి 2 గొడ్డళ్ళు, 1 కొబ్బరికాయ కొట్టే కత్తి, 2 బైక్స్ అండ్ 2 సెల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. A4 A3 అది ఎప్పుడంటే 5-6 ఏళ్ళ క్రితం. మేడం ఆయన అతను వీడియో వచ్చింది కదా, వార్నింగ్ ఇచ్చింది కదా, ఇంకా ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి, అంటే దాని మీద కూడా మేము కేసు చేసినాము. దాని మీద కూడా అప్రోప్రియేట్ సెక్షన్స్ తీసుకొని ఇన్సైట్మెంట్ చేయడం, పబ్లిక్ హార్మనీకి చెడ్డగా ఉండడం వల్ల దాని మీద కూడా మనం కేసు పెట్టినాము. అది కూడా ట్రయల్. ఈ రాజేష్ అనే వ్యక్తి మీద కూడా ఏమైనా గతంలో రాజేష్ కూడా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది మేడం నిందితుడు తనకు తానే లొంగిపోయాడా? మనం పట్టుకొని బేసిక్ రికవరీ అవన్నీ చేసినాము. అంటే ఇంకా ఎవరిని వదిలిపెట్టాను మేడం, వారిని గుర్తించారా? అంటే వారికి ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం లేదు? మాకు తెలిస్తే డెఫినెట్గా వాళ్ళకి ముందస్తుగా మనం ప్రొటెక్షన్ ఇచ్చుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మేము చేస్తాము. ఇప్పుడు అదే ఇంట్రోగేషన్లో భాగంగా మాకు ఏమేమి క్లూస్ దొరికినాయో దాన్ని బట్టి వర్క్ చేస్తాం. సమాచారం ఏది ఇన్ఫార్మర్స్కి అదే ఇప్పుడు ఇన్ఫార్మర్స్ అనేది మనకు ఎక్స్ట్రీమిస్ట్ కాలం నుంచి ఇన్ఫార్మర్స్ అనేది మనకు ఒక మంచి అసెట్గా పనిచేస్తున్నారు. డెఫినెట్గా మేము ఇది గోప్యంగా ఉంచేదానికే ఎప్పుడు చూస్తూ ఉంటాం.